ALP CBT2 డీజిల్ ఇంజిన్ క్లాస్ ఈరోజు చెప్తున్నాం మనం. హీట్ ఇంజిన్, ట్రాక్టర్ మెకానిక్ అండ్ డీజిల్ మెకానిక్ అండ్ మెకానిక్ మోటార్ వెహికల్ వీళ్ళకి ఇంట్రడక్షన్ క్లాస్ తీసుకుంటున్నాం ఈరోజు మనం. ఓకే, వెల్కమ్ టు టెనాసిటీ ఎడ్యుకేషన్. ALP CBT2 పార్ట్ బి లోకి మనకు కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఇంతకుముందు మనం థియరీ చెప్పుకున్నాం. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి టాపిక్ ప్రతి పాయింట్ కూడా ఇన్ డెప్త్. లాస్ట్ టైం చాలా మంది పార్ట్ బి లో ట్రేడ్ లో తక్కువ మార్కులు రావడం, దానివల్ల సెలెక్ట్ కాకపోవడం జరిగింది. అందుకని ఇన్ డెప్త్ అంటే ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా పాస్ అయ్యేటట్టు, అంటే మనకి 75 మార్క్స్ కి మినిమం మార్క్స్ 25 మార్క్స్ వస్తే సరిపోద్ది. ఖచ్చితంగా మీరు 30 మార్క్స్ వరకు స్కోర్ చేసేటట్టు మనం అన్ని టాపిక్స్ ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనకు బేసిక్ గా స్టార్టింగ్ నుంచి ఆ క్లాసిఫికేషన్స్ అవన్నీ బోర్డ్ అంతా మీకు తెలుసు. హీట్ ఇంజిన్స్ ఎలాగా దానికి క్లాసిఫై చేసామో అనేది ఒకటి. నెక్స్ట్ దాన్ని అన్ని కూడా హీట్ ఇంజిన్ నుంచి ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, రెసిప్రోకేట్ ఇంజిన్, పిస్టన్ ఇంజిన్, ఇవన్నీ క్లాసిఫికేషన్ చార్ట్ అంతా మనకి ఊరికే టైం వేస్ట్. మీరు ఇప్పుడు కరెక్ట్ గా ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ఆన్సర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలో అలా ప్రిపేర్ అవుదాం. మనం ఇప్పుడు థియరిటికల్ గా మనం ఐటీ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే డిప్లొమా కానీ మనం థియరీ ఎగ్జామ్స్ రాయటం లేదు కాబట్టి మనం ఆ థియరిటికల్ గా ఆ క్లాసిఫికేషన్స్ అన్ని కాకుండా మనకి ఎగ్జామ్ లో ఏమిస్తారు, మనం ఏం రాయాలనేది తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఏంటంటే హీట్ ఇంజిన్. హీట్ ఇంజిన్ నుంచి క్లాసిఫికేషన్ ఏంటంటే హీట్ ఇంజిన్ తర్వాత క్లాసిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ అని 2 ఇంజిన్స్ ఉంటాయి. అసలు బేసిక్ గా హీట్ ఇంజిన్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. హీట్ ఇంజిన్ అనేది ఇట్ ఈస్ ఒక మిషన్. హీట్ ఇంజిన్ అనేది ఒక మిషన్ విచ్ కన్వర్ట్స్ ద హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ వర్క్. హీట్ ఎనర్జీని మెకానికల్ వర్క్ గా కన్వర్ట్ చేస్తుంది. హీట్ ఎనర్జీని ఎలాగ మెకానికల్ వర్క్ గా కన్వర్ట్ చేస్తుంది అంటే ఫస్ట్ మనం పెట్రోల్ తీసుకుంటాం. పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనం తీసుకుంటాం. సో పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనం ఇన్పుట్ ఇస్తాం. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత దాన్ని మనకి వర్క్ అవుతుంది. ఎలా అవుతుందంటే పెట్రోల్ అనేది మనకి కెమికల్ ఫామ్ లో ఉంటది. అది కెమికల్ ఎనర్జీ పెట్రోల్ లో ఉంటుంది. ఆ కెమికల్ ఎనర్జీని మనం హీట్ అప్లై చేసి బర్న్ చేస్తాం అన్నమాట. అంటే పెట్రోల్ ఇంజిన్స్ లో అయితే మనకి మన స్పార్క్ ప్లగ్ తో ఇగ్నిషన్ చేస్తాం. ఒకవేళ డీజిల్ ఇంజిన్ గానీ అయితే మనం కంప్రెషన్ తో దాన్ని మండిస్తాం. అంటే పెట్రోల్ గానీ డీజిల్ గానీ మండించడం వల్ల హీట్ ఎనర్జీ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే మెకానికల్ అంటే పిస్టన్ మూవ్ చేస్తాం. పిస్టన్ మూవ్ చేయడం వల్ల మనకి మెకానికల్ వర్క్ అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం బైక్ తీసుకుంటే బైక్ లో ఏం చేస్తాం, మనం పెట్రోల్ పోస్తాం. పెట్రోల్ అనేది కెమికల్ ఎనర్జీ. దాని తర్వాత స్పార్క్ అంటే సెల్ఫ్ స్టార్ట్ చేస్తాం, లేకపోతే కిక్ కొడతాం. అప్పుడు ఏమవుతుంది, మనకి స్పార్క్ అనేది ఇగ్నేట్ అవుతుంది. ఎక్కడ ఇగ్నేట్ అవుతుంది, సిలిండర్ లో. సిలిండర్ ఇగ్నేట్ అవడం ఎలా అవుతుంది, పెట్రోల్ బర్న్ అవుతుంది. అంటే ఏమైంది, మనం ఫస్ట్ పెట్రోల్ పోసాం, అదేంటి కెమికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ అయింది ఫ్యూల్ హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. పెట్రోల్ దాన్ని కంబషన్ అంటాం. దాన్ని బర్న్ చేయడాన్ని మనం టెక్నికల్ గా కంబషన్ అంటాం. కంబషన్ చేసాం కాబట్టి మనకి ఫ్యూల్ బర్న్ అయింది. బర్న్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది, అది ఆ సిలిండర్ లో ఉంటుంది, బర్న్ అవుతుంది కాబట్టి అది పిస్టన్ మూవ్ చేస్తుంది. పిస్టన్ మూవ్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంజిన్ కూడా మూవ్ అవుతుంది అనమాట. పిస్టన్ ద్వారా క్రాంక్ షాఫ్ట్ నుండి క్యామ్ షాఫ్ట్, కనెక్టింగ్ రాడ్ ద్వారా ఇవన్నీ కూడా మూవ్ అవుతుంది. ఇవన్నీ మనం ఒక్కొక్క పార్ట్ డీటెయిల్ గా ముందు తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్ గా అసలు బేసిక్ ఇంజిన్ అంటే ఏంటి, దాని నుంచి ఏంటనేది మనం ఇది అనమాట. హీట్ ఇంజిన్ మిషన్ దట్ కన్వర్ట్స్ హీట్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ అని చెప్పుకున్నాం. ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ 2 అని చెప్పుకున్నాం. ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ ఏంటంటే మనకి ఏదైనా ఒక ఇంజిన్ ఉందనుకున్నాం. సపోజ్ ఇదే ఒక ఇంజిన్ అనుకున్నాం. ఈ ఇంజిన్ ని వేరే దగ్గర మనం ఇక్కడ బర్న్ చేస్తాం. ఇక్కడ ఈ పెట్రోల్ పోస్తాం, లేదంటే ఏదైనా ఇప్పుడు స్టీమ్ అయితే స్టీమ్, మనం ఏదైనా ఇక్కడ అయితే స్టీమ్ అనుకోండి, ఇక్కడ బొగ్గుని బర్న్ చేస్తాం. బొగ్గుని బర్న్ చేస్తే దాని ద్వారా వాటర్ ని హీట్ చేస్తాం. బొగ్గుని బర్న్ చేసి బొగ్గు నుంచి వాటర్ ని హీట్ చేస్తాం. వాటర్ హీట్ చేస్తే ఏమవుతుంది, స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్టీమ్ ని మనం ఇలా తీసుకుని వచ్చి ఇక్కడ ఇంజన్ ని మనం పుష్ చేద్దాం. ఆ స్టీమ్ తో మనం పిస్టన్ అది రన్ చేసి ఇంజన్ ని మూవ్ చేస్తాం అన్నమాట.
అప్పుడు ఇక్కడ ఇది మూవ్ అవుతుంది, వెహికల్ మూవ్ అవుతుంది, ఇంజన్ మూవ్ అవుతుంది. సో ఇది ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజన్. కంబషన్ ఏమవుతుందంటే మనకి ఇంజన్ లో మనం కంబషన్ చేయాలి, దాన్ని ఇంజన్ లో మనం కంబషన్ అనేది చేయం, బయట కంబషన్ చేసి దాన్ని అవుట్పుట్ ని తీసుకొని వచ్చి ఇంజన్ రన్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు మనం ఎక్కడ ఫస్ట్ స్టీమ్ లోకోమోటివ్ తీసుకుంటే ఆ స్టీమ్ లోకోమోటివ్స్ ఏమవుతుంది, మనకి పెద్ద ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. ఒక 2-3 కంపార్ట్మెంట్స్ అంటే 2-3 దాని బోగీస్ ఉంటాయి కదా, అందులో కోల్ వేసుకోవాలి. కోల్ వేసిన తర్వాత ఆ కోల్ తీసుకొని వచ్చి మనం ఇక్కడ ఫైర్ చేయాలి. ఫైర్ చేసిన తర్వాత వాటర్ ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసి దాన్ని స్టీమ్ గా ప్రొడ్యూస్ చేసుకోవాలి. దీని ఏంటి ఎక్కువ మెకానికల్ అంటే మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం అవుతుంది. ఎక్కువ దాదాపు ఒక లోకో రన్ చేయాలంటే, ఒక ఇంజిన్ రన్ చేయాలంటే దాదాపు 7-8 మంది కంటిన్యూస్ గా పని చేస్తుంటారు. ఒక ఇంజిన్ ని ఇంతకుముందు పాత స్టీమ్ ఇంజిన్స్ పని చేసేటప్పుడు దాదాపుగా లోకో పైలట్ అంటే అతను అప్పుడు అసిస్టెంట్ డ్రైవర్ అనేవారు. వాళ్ళ అసిస్టెంట్ లో 4-5 పని చేస్తూనే ఉండేవారు, 2-3 పడుకుంటూ ఉండేవారు. దాదాపు 8 మంది వరకు అప్పుడు ఇంజిన్ రన్ చేసేవారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది. దాని కదా ఇప్పుడు ఇంత లోడ్ అంటే 2-3 కంపార్ట్మెంట్స్ కోల్ వేసుకోవాలి కాబట్టి దాన్ని రన్ చేయడానికి మళ్ళీ ఈజీ స్టీమే వాడాలి. అంటే మనం ఏదైతే ఇంజిన్ రన్ చేయడానికి ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ అవడమే కాకుండా దాని సొంత ఇంజిన్ అది డ్రైవ్ చేయడానికి కూడా ఎక్కువ పవర్ వేస్ట్ అయిపోతుంది. అదే కాకుండా దీని మెకానికల్ ఎఫిషియన్సీ కూడా తక్కువ. మెకానికల్ ఎఫిషియన్సీ అంటే ఏం లేదు, మనం 1 లీటర్ పెట్రోల్ పోస్తే మనకి ఎంత కిలోమీటర్స్ వెళ్ళాయని మనం అడుగుతున్నాం, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే మెకానికల్ ఎఫిషియన్సీగా మార్చుకోవచ్చు. ఇవన్నీ స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందిగా ఉన్న నెమ్మదిగా క్లాస్ మెకానికల్ ఎఫిషియన్సీ అంటే అని తెలుసుకున్నాం. జస్ట్ పాయింట్ వైజ్ నేర్చుకున్నాం. మెకానికల్ ఎఫిషియన్సీ అంటే ఇంత పెట్రోల్ పోసా ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అనేది కనుక్కోవడానికి దాన్ని టెక్నికల్ గా మెకానికల్ ఎఫిషియన్సీ అని అనుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా మనకి ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ అనేది మనకి అవుట్డేట్ అయిపోయింది. దానికన్నా ముందు మనకి ఫార్వర్డ్ గా డీజిల్ ఇంజిన్ వచ్చింది, దాని తర్వాత ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ వచ్చాయి. సో అదే అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్, ఫ్యూయల్ బర్న్స్ అవుట్ సైడ్ ద ఇంజిన్, స్టీమ్ ఇంజిన్, స్టీమ్ టర్బైన్స్ అనమాట. ఇవన్నీ ఇంతకు ముందు వాడేవాళ్ళం. ఇప్పుడు స్టీమ్ టర్బైన్ ఇప్పుడు వాడుతున్నాం. స్టీమ్ టర్బైన్ ఇప్పుడు కూడా వాడుతున్నాం మనం. సో ఇది యూజ్డ్ ఇన్ లోకోమోటివ్స్. ఓల్డ్ లోకోమోటివ్స్ లో వాడేవాళ్ళం, ఇప్పుడు పాత లోకోమోటివ్స్ వాడే పవర్ ప్లాంట్స్ లో ఇప్పుడు కూడా వాడుతున్నాం అనమాట. ఓకే, ఇది ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ అన్నది. దీని గురించి ఎందుకు ప్రతిదీ తెలుసుకోవాలంటే ఇప్పుడు అవసరం లేకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత నీకు ఆప్షన్స్ లో 4 ఆప్షన్స్ ఇస్తారు. ఒకవేళ ఈ పెట్రోల్ ఎక్కడ వాడతాము అని అడిగారు అనుకోండి, సపోజ్ ఫస్ట్ ఆప్షన్స్ లో ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్, లేదంటే పెట్రోల్ ఇంజిన్, ఇలా ఆప్షన్స్ ఇస్తారు. మనం ఎలిమినేట్ చేయడానికి గురించి అన్న ప్రతిదీ కూడా తెలుసుకోవాలి, ప్రతి టాపిక్ తెలుసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీద క్వశ్చన్ వస్తుందా రాదా అనే దానికన్నా ఎగ్జామ్ ఆప్షన్ ఇస్తాడు. ఇది ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ అనేది ఒక ఆప్షన్ ఇచ్చాడు. అప్పుడు అసలు ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ అంటే ఏంటో తెలుసుకుంటేనే మనం దాన్ని ఆప్షన్ లో ఎలిమినేట్ చేయడానికి అవుతుంది. లేదనుకోండి ఏదైనా ఏఆబి అంటే 4 ఆప్షన్ లో 2 తీస్తారు, 2 కాదని వదిలేస్తారు. బట్ ఏఆబియా లేకపోతే సిఆర్డియా అనేది కన్ఫ్యూజన్ వస్తుంది. ఆ కన్ఫ్యూజన్ లో మనం రాంగ్ ఆప్షన్ పెట్టడానికి అవుతుంది. కాబట్టి ఏంటంటే ప్రతి టాపిక్ టెర్మినాలజీ పర్ఫెక్ట్ గా తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఆప్షన్ లో ఎలిమినేట్ చేసుకోవచ్చు. అంటే ఈ ఆప్షన్ కాదు అని దాన్ని కొట్టేసుకొని మిగిలిన ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. అందుకని ప్రతి టెర్మినాలజీ మనం తెలుసుకుందాం. నెక్స్ట్ సెకండ్ ఫస్ట్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, సెకండ్ ఫస్ట్ ఎక్స్టర్నల్ కంబషన్, తర్వాత ఇంటర్నల్ కంబషన్. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటే ఏంటంటే బర్నింగ్. అంటే మనం ఇప్పుడు ఒక వెహికల్ ని బర్నింగ్ ఇంటర్నల్ కంబషన్ అంటే ఇంజిన్ లోనే దానికి కంబషన్ జరిగితే దాన్ని ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వాడే బైక్స్, కార్స్, లారీస్, బస్సెస్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అవుతుంది. సో ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ లో ఏం చేస్తుంది, ఫ్యూయల్ బర్న్స్ ఇన్సైడ్ ద ఇంజిన్ లోనే బర్న్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి, పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్ కూడా. అండ్ గ్యాస్ లోన్ ఇంజిన్ కూడా మనకి ఇప్పుడు మనం చూస్తుంటాం కొన్ని కార్స్ లో వెనకాల సిలిండర్ ఉంటుంది, దాన్ని రన్ చేస్తారు. అంటే అక్కడ ఏంటంటే మనం డీజిల్ కానీ పెట్రోల్ కానీ వాడడం, డైరెక్ట్ గా సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ వాడతాం, సిఎన్జి కానీ ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఈ రెండింటిని వాడి మనం ఈ ఇంజిన్ ని రన్ చేస్తాం అనమాట. ఇట్లా ఒక ఫీచర్స్ ఏంటంటే మనకి కంపేర్ టు ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ కంపేర్ చేసుకుంటే కాంపాక్ట్ సైజ్, ఎందుకంటే మనం కోల్ క్యారీ చేయాల్సిన లేదు, దాన్ని బర్న్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే కాంపాక్ట్ సైజ్, పెట్రోల్ ఎక్కడైతే పోస్తాం అక్కడే మనం ట్యాంక్ లో పోస్తాం, అది డైరెక్ట్ గా సిలిండర్ లోకి వెళ్తుంది. అదే మనకి సిలిండర్ కి కార్బొరేటర్ ద్వారా వెళ్తుంది. సో డీజిల్ అయితే డీజిల్ అలాగా. సో దీనికి ఏంటంటే మనకి సైజ్ తక్కువైపోయింది, దాని అడ్వాంటేజ్ ఏంటంటే సైజ్ తక్కువైంది, ఎఫిషియన్సీ కూడా పెరిగింది. సైజ్ తక్కువైపోయింది, దాని ఎఫిషియన్సీ కూడా పెరిగింది. అందుకని ఇప్పుడు ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఎక్కువ వాడుతున్నాం.
కార్స్, బైక్స్, బస్సెస్, లోకోమోటివ్స్, మనం చూస్తున్న లోకోమోటివ్స్ అయితే డీజిల్ ఇంజిన్ లోకోమోటివ్స్ ఉన్నాయో వాటిలో కూడా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వాడుతున్నాం మనం. నెక్స్ట్ హీట్ ఇంజిన్ అంటే ఇందాక మనం చెప్పుకుందే, హీట్ ఏం చేస్తుంది, మెకానికల్ హీట్ ఎనర్జీ జనరేట్ చేసేవారు. ఇంతకు ముందు ఎలా ఉండేది, ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ అంటే ఇది లోకోమోటివ్స్ అలా ఉండేది. అవుట్ సైడ్ ద ఇంజిన్ ఫ్యూయల్ బర్న్ అయ్యేది. ఇంటర్నల్ కంబషన్ వచ్చేటప్పటికి ఇన్సైడ్ ద ఇంజిన్ లోపలే మనకి బర్న్ అవుతుంది. దీనివల్ల ఇది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్, ఇది ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్. ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాం, ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ లోకోమోటివ్ చెప్పాం, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ వచ్చి మనకి పెట్రోల్ ఇంజిన్. జనరల్ గా కీ పాయింట్స్ ఏంటంటే కన్వర్ట్స్ హీట్ టు పవర్. అంటే ఫస్ట్ ఏంటి, హీట్ ఇంజిన్ అంటేనే అది కదా, హీట్ ఎనర్జీని దాన్ని మనం మెకానికల్ వర్క్ గా కన్వర్ట్ చేస్తాం అనమాట. అదే చెప్తున్నాం. ఐసీ ఇంజిన్ రన్స్ ఆన్ ఫ్యూయల్. ఏదైనా ఐసీ ఇంజిన్స్ అన్నా ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ కంబషన్ ఇంజిన్ కూడా ఫ్యూయల్ మీద రన్ అవుతుంది. యూజ్డ్ ఇన్ వెహికల్స్ అండ్ మిషన్స్ అనమాట ఇది. నెక్స్ట్ క్లాసిఫికేషన్స్ అనేది చూసుకుందాం. అంటే ఇంజిన్స్ ని ఎలా క్లాసిఫై చేసాం అనేది మనం చూసుకుందాం. అది చాలా విషయాలుగా, అంటే సిలిండర్ ఏం వాడుతున్నాం, పెట్రోల్ ఏం వాడుతున్నాం, ఇగ్నిషన్ ఎలా చేస్తున్నాం, కూలింగ్ ఎలా చేస్తున్నాం, ఇంజిన్ అలాగే ఇంజిన్స్ ఏ షేప్ లో ఉన్నాయి, ఇవన్నిటి ఆధారపడి మనం ఇంజిన్స్ ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ గా క్లాసిఫై చేసుకున్నాం. అది ఒక్కొక్కటి ఇన్ డెప్త్ గా చూసుకుందాం మనం. పిస్టన్, ఫస్ట్ పిస్టన్ ఎలా ఉంది. పిస్టన్ అనేది రెసిప్రోకేటింగ్ ఇంజినా లేదంటే రోటరీ ఇంజిన్ అనేది రెండు రకాలు. ఫస్ట్ రెసిప్రోకేట్ ఇంజిన్, రెండోది రోటరీ ఇంజిన్. ఈ రెండింటి మీద ఆధారపడి పనిచేస్తుంది పిస్టన్. ఇప్పుడు ఇది మనం యాక్చువల్ గా ఇది ఇంజిన్ అనుకుంటే, ఇది సిలిండర్ అనుకుందాం. అందులో పిస్టన్ ఇలా ఉంటది. ఇది పిస్టన్ అనుకుందాం. ఈ పిస్టన్ ఇప్పుడు ఈ సిలిండర్ లో ఉంది కదా, ఈ సిలిండర్ లో ఇలాగ టు అండ్ ఫ్రో అంటారు. అంటే ముందుకి వెనక్కి జరిగే దాన్ని రెసిప్రోకేటింగ్ అని అంటారు అనమాట. ఈ ముందుకి లేదా వెనక్కి జరిగితే దాన్ని రెసిప్రోకేటింగ్ ఇంజిన్ అంటారు. ఇది పిస్టన్ మూవ్స్ అప్ అండ్ డౌన్. ఇప్పుడు ఇది వెర్టికల్ గా మనం హారిజాంటల్ గా పెట్టాం కాబట్టి ఇటు ముందుకి వెనక్కి అంటాం. అదే విధంగా వెర్టికల్ ఇంజిన్స్ అయితే ఇలా ఉంటది. ఇది అప్ అండ్ డౌన్ అనమాట. పిస్టన్ మూవ్స్ అప్ అండ్ డౌన్, రెండు అంటే రెసిప్రోకేటింగ్ అంటే అప్ అండ్ డౌన్ ఆర్ టు అండ్ ఫ్రో, రెండు ముందుకు వెనక్కి వెళ్తుంది. ఇది మోస్ట్ కామన్ టైప్, పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్. ఇప్పుడు మనం రెసిప్రోకేటింగ్ ఇంజిన్ మనం రోజు చూస్తాం, మనం వెళ్ళే బస్సెస్ కానీ కార్స్ కానీ ఇవన్నీ కూడా పెట్రోల్ కానీ లేదా డీజిల్ ఇంజిన్ కానీ వాడతాయి. ఇవన్నీ కూడా రెసిప్రోకేటింగ్ ఇంజిన్ పనిచేస్తుంది. ఇంకా రోటరీ ఇంజిన్ వచ్చేటప్పటికి, రోటరీ ఏంటంటే మనం ఇటు సర్క్యులర్ గా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఏదైనా ఒక షాఫ్ట్ ఉండి దాన్ని రోట్ అవుతుంది, తిరుగుతూ ఉంటుంది అనమాట. తిరుగుతూ ఉంటే దీనిలో కూడా మనకి ఇలాగా ఎయిర్ కంప్రెస్ అయ్యి దాని ద్వారా మనకి తిరుగుతుంది అనమాట. దాన్ని రోటరీ ఇంజిన్ అంటారు అనమాట. ఇందులో పార్ట్స్ కంటిన్యూగా రన్ అవుతూ ఉంటాయి. ఇది నో అప్ అండ్ డౌన్ మోడ్స్. ఇలాగా పిస్టన్ పైకి కిందకి జరగదన్నమాట, జస్ట్ పార్ట్స్ లా రన్ అవుతుంటాయి. ఇది గ్యాస్ టర్బైన్. ఎగ్జాంపుల్ ఏంటి, దీనిలో గ్యాస్ టర్బైన్. నెక్స్ట్ రోటరీ పిస్టన్ ఇంజిన్. రోటరీ పిస్టన్ ఇంజిన్ మనకి వ్యాంకెల్ ఇంజిన్ అని అంటారు. వ్యాంకెల్ ఇంజిన్ అనేది కూడా మనకి ఆప్షన్స్ లో ఉంటుంది. కొన్ని వ్యాంకెల్ ఇంజిన్ అని ఇస్తారు. అది రోటరీ ఇంజిన్ ఏది అని చెప్పి ఇందులో బిలో వాట్ ఈస్ ద బిలో రోటరీ ఇంజిన్ ఏంటని అడిగితే అందులో వ్యాంకెల్ ఇంజిన్ అని పెట్టాలి. వ్యాంకెల్ ఇంజిన్, WNKL, వ్యాంకెల్ ఇంజిన్ అన్నమాట. వ్యాంకెల్ ఇంజిన్ గురించి మనం చూద్దాం, ఒకసారి తెలుసుకుందాం. ఇది వ్యాంకెల్ ఇంజిన్. వ్యాంకెల్ ఇంజిన్ ఇలా ఉంటది. ఇది రోటరీ ఇంజిన్ అనమాట. ఇది మనకి బిట్స్ లో చాలా సార్లు అడుగుతూ ఉంటారు. వ్యాంకెల్ ఇంజిన్ అనేది ఇది ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఇది విచ్ పవర్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై రొటేటింగ్ ద ట్రయాంగిల్ రోటర్ ఇన్స్టెడ్ ఆఫ్ రెసిప్రోకేటింగ్ పిస్టన్. ఇందులో ఏమిటంటే ఈ రోటర్ ఉంటది. ఓకే, ఈ రోటర్ ఇలా ఉంటది. దీనికి ఏంటంటే ఈ షేప్ లో దానికి ట్రిప్చాయిడ్ షేప్, మనకి ఈ టార్పిడల్ షేప్ లో ఉంటది. ఇది ఏంటంటే ఈ షేప్ మనకి కంటిన్యూగా రన్ అవుతుంటే, ఇప్పుడు సపోజ్ ఇన్లెట్ నుంచి ఇలాగ ఎయిర్ గానీ వచ్చిందంటే ఈ ఎయిర్ ఇలా కంప్రెస్ చేసుకుంటది. ఇది కంప్రెస్ చేసుకుని ఈ సర్కంఫరెన్స్ చుట్టూ కూడా ఈ రోటర్ ఇలా తిరుగుతూ ఉంటది. తిరగడం వల్ల ఏంటంటే అది కంప్రెస్ అయ్యి, ఆ ఎయిర్ కంప్రెస్ అయ్యి దాని ద్వారా బర్న్ అవుతుంది, ఫ్యూయల్ బర్న్ అవుతుంది అనమాట. ఇది ఏంటంటే కాంపాక్ట్ సైజ్ ఉంటది. అప్ అండ్ డౌన్ మోషన్, రెసిప్రోకేటింగ్ మోషన్ ఉండదు కాబట్టి మనకి సౌండ్ తక్కువ వస్తుంది.
సౌండ్ తక్కువ వస్తుంది, దీనివల్ల నాయిస్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఇది ఎక్కువ, దీనికన్నా కొంచెం ఎఫిషియన్సీ కూడా ఎక్కువ వస్తుంది. మన రెసిప్రోకేటింగ్ ఇంజిన్ తో పోలిస్తే ఇది ఎఫిషియన్సీ కూడా ఉంటుంది. దీని షేప్ ఎలా ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ వాడతాం అంటే మనం డ్రోన్స్ లో వాడతాం. కొన్ని డ్రోన్స్ లో ఈ ఇంజిన్ వాడతాం అనమాట. అంటే సౌండ్ లేకుండా నెక్స్ట్ ఎఫిషియన్సీ కొంచెం ఎక్కువ ఉండి మనం ఏదైనా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న దానికి పంపించాలి అన్నప్పుడు డ్రోన్స్ లో వాడతాం. నెక్స్ట్ యుఏవి అంటారు, అంటే అన్మ్యాన్ ఏరియల్ వెహికల్ అని అంటాం. అంటే మనుషులు ఎవరు లేకుండా కూడా ఒక ప్లేన్ గానీ ఏదైనా ఒక కంట్రీ దేశం నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళి మనం అక్కడ ఏంటి జరుగుతుంది, లేకపోతే మన బార్డర్స్ ని సెక్యూర్ చేసుకోవడానికి వాడేదాన్ని అన్మ్యాన్ వెహికల్ అంటాం. దానిలో కూడా వ్యాంకిల్ ఇంజిన్ వాడతారు అనమాట. వ్యాంకిల్ ఇంజిన్ అనేది సౌండ్ తక్కువ ఉంటుంది, కొంచెం ఎఫిషియన్సీ ఎక్కువ వస్తుంది అనమాట. ఇది రోటరీ టైప్ ఇంజిన్. ఇది రెసిప్రోకేటింగ్ కాదు కాబట్టి మనకి సౌండ్ అవన్నీ ఉండదు, ఎందుకంటే పిస్టన్ లేదు కాబట్టి మనకి సౌండ్ ఉండదు అనమాట. అదే అప్ అండ్ డౌన్ మూమెంట్ లేదు కాబట్టి సౌండ్ ఉండదు. ఇది దాని షేప్ ఈ షేప్ లో తిరుగుతుంటుంది. స్మాల్ ఇక్కడ నుంచి ఈ షేప్ ఉంటుంది, ఈ సర్కంఫరెన్స్ అంతా ఇలా తిరుగుతుంది. ఇది ఉంది కదా, ఇది ఇలా తిరుగుతుంది, ఇలా వచ్చి చుట్టూ తిరుగుతుంది. ఇది వ్యాంకిల్ ఇంజిన్ ఇలా ఉంటుంది. దీని గురించి డీటెయిల్స్ గా తెలుసుకుందాం సార్. వ్యాంకిల్ ఇంజిన్ ఈజ్ ఏ రోటరీ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. ఇది రోటరీ ఇంటర్నల్ కంబషన్ ఇంజినే, బట్ ఇది రోటరీ అనమాట. ఇది రోటరీ. ఇది ఏంటంటే యూజ్ ట్రయాంగులర్ రోటర్ ఇన్స్టెడ్ ఆఫ్ పిస్టన్. పిస్టన్ కి బదులు ఇక్కడ ఏంటంటే ట్రయాంగులర్ రోటర్ ఉంటుంది, మనం చూసాం కదా ఆ రోటర్ ఉంటుంది. ఇది ఏంటి ఎపిటార్చిడ్ షేప్ లో తిరుగుతుంది. ఇది ఇంపార్టెంట్, ఎపిటార్చిడ్ షేప్ లో తిరుగుతుంది అనమాట. ఇది రెసిప్రోకేటింగ్ మోషన్ ఉండదు ఇందులో, కాబట్టి ఇది కొంచెం స్మూత్ గా స్లోగా, అంటే దీనికి సౌండ్ లేకుండా ఉంటుంది అనమాట. రోటర్ కంప్లీట్స్ ఇంటేక్, అంటే ఈ రోటరే ఇంటేక్, కంప్రెషన్, పవర్ అండ్ ఎగ్జాస్ట్ 4 కూడా ఒకసారి అయిపోతాయి అనమాట. ఇది రోటర్. ఓకే, మనకి 2 స్ట్రోక్ లో కానీ 4 స్ట్రోక్ లో కానీ ముందు నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాం. ఫస్ట్ ఇంటేక్ అంటే ఇన్లెట్ స్ట్రోక్, తర్వాత కంప్రెషన్ స్ట్రోక్, తర్వాత పవర్ స్ట్రోక్, దాని తర్వాత ఎగ్జాస్ట్ స్ట్రోక్. ఇలా 4 రకాల స్ట్రోక్స్ ఉంటాయి. ఈ 4 రకాలు కూడా రోటరే కంప్లీట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ పవర్ ఇస్ డెలివర్డ్ స్మూత్లీ. అంటే ఏంటంటే పవర్ స్మూత్ గా డెలివరీ అవుతుంది. అంటే మీకు ఎందుకు స్మూత్ గా డెలివరీ అవుతుంది అంటే మనకి ఈ రోటరీ మోషన్ ఉండడం వల్ల పవర్ కంటిన్యూగా పవర్ ఉంటుంది. ఇప్పుడు మనకి 2 స్ట్రోక్ కానీ 4 స్ట్రోక్ కానీ ఏమవుతుంది అంటే మనకి పవర్ స్ట్రోక్, ఇప్పుడు 4 స్ట్రోక్ తీసుకుంటే ఒకటే పవర్ స్ట్రోక్ ఉంటుంది, మిగిలినంతా కూడా అది యూనిఫామ్ గా పవర్ రాదు. మనకి పవర్ స్ట్రోక్ లో ఉన్నప్పుడు పవర్ వస్తుంది, దాన్ని మనం మన ఫ్లై వీల్ ద్వారా లేకపోతే కనెక్టింగ్ ద్వారా మనం దాన్ని నెమ్మదిగా అన్ని స్ట్రోక్స్ కూడా యూనిట్ యూనిఫామ్ గా డెలివరీ చేసుకుంటాం. బట్ ఇందులో ఏంటంటే పవర్ యూనిఫామ్ గా రావడమే యూనిఫామ్ వస్తుంది, ఎందుకంటే రోటరీ ఇంజిన్ కాబట్టి. వ్యాంకిల్ ఇంజిన్ లో ఫ్యూ మూవింగ్ పార్ట్స్. వ్యాంకిల్ ఇంజిన్ లో తక్కువ మూవింగ్ పార్ట్స్ ఉంటాయి, దానివల్ల ఏంటంటే సౌండ్ తక్కువ వస్తుంది. అంటే సౌండ్ తక్కువ వస్తుంది అంటే మనం ఏదన్నా బార్డర్స్ లో కానీ ఎక్కడన్నా ఎవరికి తెలియకుండా మనం ఏదన్నా ఒక వెహికల్ పంపించాలి అంటే ఇది బెటర్ వెహికల్ అనమాట. హై స్పీడ్ అండ్ హై పవర్ టు వెయిట్ రేషియో. పవర్ టు వెయిట్ రేషియో ఏంటంటే మనకి ఇప్పుడు ఎక్కువ పవర్ వచ్చింది అనుకోండి, దానివల్ల ఏంటంటే ఎక్కువ ఇంజిన్స్ పెట్టాల్సి వస్తుంది, దానివల్ల ఏంటంటే స్పేస్ ఎక్కువ వేస్ట్ అవుతుంది. బట్ అదే కానీ మనకు కాంపాక్ట్ గా ఉంది, తక్కువ సైజ్ ఉండి ఎక్కువ పవర్ వస్తుంది, ఏంటంటే ఎక్కువ పవర్ వస్తే దాన్ని పవర్ టు వెయిట్ రేషియో అని అంటారు అనమాట. అది హై ఉంటది అనమాట ఇందులో దానివల్ల. ఓకే, అండ్ ఫ్యూయల్ కన్జంప్షన్ జనరలీ హయ్యర్ దెన్ ద పిస్టన్ ఇంజిన్. మనకి ఫ్యూయల్ కన్జంప్షన్ మాత్రం పిస్టన్ ఇంజిన్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ రెసిప్రోకేటింగ్ ఇంజిన్. ఇందాక మనం చూసాం కదా, రెసిప్రోకేటింగ్ ఇంజిన్ అంటే పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్. అదే రెసిప్రోకేట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, అది మళ్ళీ అదే వచ్చింది. రెసిప్రోకేటింగ్ ఇంజిన్ అంటే అందులో మనం ఏ ఫ్యూయల్ వాడుతున్నాం, రెసిప్రోకేటింగ్ ఇంజిన్ లో ఏం ఫ్యూయల్ వాడుతున్నాం, పెట్రోల్ ఆర్ డీజిల్ వాడతాం. పెట్రోల్ అయితే ఎలాగ ఇగ్నిషన్ చేస్తాం, పెట్రోల్ అయితే స్పార్క్ ఇగ్నిషన్. గుర్తుపెట్టుకోండి, ఎక్కడన్నా కానీ ఎస్ఐ ఇంజిన్ అంటారు. ఎస్ఐ ఇంజిన్ అంటే అది పెట్రోల్ ఇంజిన్. ఎస్ఐ అంటే స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ ని ఎస్ఐ ఇంజిన్ అంటారు. బిట్స్ లో వస్తుంది. ఎస్ఐ ఇంజిన్ అంటే స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్. ఎస్ఐ ఇంజిన్ లో వాట్ ద ఫ్యూయల్ ఈజ్ యూజ్డ్ అని అంటే అది పెట్రోల్ అనమాట. పెట్రోల్ ఇంజిన్, పెట్రోల్ యూజ్ చేస్తాం. ఆప్షన్స్ ఇస్తారు, పెట్రోల్, డీజిల్, ఇలాగా. మరి అంత బేసిక్ క్వశ్చన్స్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ బేసిక్ గా తెలుసుకుంటే కదా నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయడం అవుతుంది. ఎస్ఐ ఇంజిన్ అంటే పెట్రోల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ లో ఏమవుతుంది, ఖచ్చితంగా పెట్రోల్ వాడతాం. ఒకవేళ సైకిల్ గురించి అడిగితే పెట్రోల్ ఇంజిన్ లో ఆటో సైకిల్ వాడతాం.
ఆటో సైకిల్ వాడతాం పెట్రోల్ ఇంజిన్ లో. సైకిల్స్ అంటే నెక్స్ట్ మనకు తెలుస్తుంది. సైకిల్స్ ప్రతిదీ కూడా డీజిల్ ఇంజిన్ కానీ ఫ్యూయల్ ఇంజిన్ కానీ కొన్ని సైకిల్స్ వాడి మనం దాన్ని రన్ చేస్తాం అనమాట. దాన్ని ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్ అని అంటారు. ఒకసారి ఇందులో స్పార్క్ ఇగ్నిషన్ ఇదంతా కూడా పెట్రోల్ ఇంజిన్. డీజిల్ ఇంజిన్ కి వచ్చేటప్పటికి డీజిల్ సైకిల్ వాడతాం. పెట్రోల్ ఇంజిన్ లో అయితే ఆటో సైకిల్. ఇవి రెండు ఇంపార్టెంట్ టాపిక్స్. వాట్ ఈస్ ద సైకిల్ యూజ్డ్ ఇన్ ద పెట్రోల్ ఇంజిన్ అంటే ఆటో సైకిల్ అని రాసుకోండి. వాట్ ఈస్ ద పెట్రోల్ యూజ్డ్ ఇన్ స్పార్కింగ్ ఇగ్నిషన్ ఇంజిన్ అంటే ఇప్పుడు మనకి పెట్రోల్ ఇంజిన్ అని రాసుకోండి. వాట్ ఈస్ ద పెట్రోల్ యూజ్డ్ ఇన్ సిఐ ఇంజిన్ అంటే కంప్రెషన్ ఇగ్నిషన్ అంటే డీజిల్. ఓకే, సిఐ ఇంజిన్, ఎస్ఐ ఇంజిన్. సిఐ అంటే కంప్రెషన్ ఇగ్నిషన్, ఎస్ఐ అంటే స్పార్క్ ఇగ్నిషన్. మనకు తెలిసిన సిఐ ఎస్ఐ కాదు, ఇక్కడ సిఐ అంటే వేరు, ఎస్ఐ అంటే వేరు అన్నమాట. ఓకే, సైకిల్ గురించి చెప్పుకున్నాం కదా. డీజిల్ లో అయితే మనం ఏం చెప్పుకున్నాం, డీజిల్ సైకిల్. పెట్రోల్ లో కానీ అయితే ఆటో సైకిల్ ఉంటుంది. ఓకే, బేస్డ్ ఆన్ ద వర్కింగ్ సైకిల్స్. ఇందులో మనం సైకిల్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అందులో ఎన్ని సైకిల్స్ లేదు. 2 స్ట్రోక్ ఇంజిన్ అన్నారు. 2 స్ట్రోక్ ఇంజిన్ అంటే ఏంటి, కంప్లీట్స్ ఇన్ సైకిల్ ఇన్ 2 స్ట్రోక్స్ అనమాట. సపోజ్ 2 స్ట్రోక్ ఇంజిన్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే 2 స్ట్రోక్ ఇంజిన్ లో వాల్స్ బదులు పోర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సైకిల్ 2 స్ట్రోక్ అంటే 2 స్ట్రోక్స్ ఆఫ్ ద పిస్టన్. అంటే పైనుంచి కిందకి వచ్చేటప్పటికి ఒక స్ట్రోక్ అనుకుంటే టాప్ డెడ్ సెంటర్ అంటారు. టాప్ డెడ్ సెంటర్ టీడీసీ. ఓకే, టీడీసీ ఇది ఒక సిలిండర్ అనుకుంటే ఇది టాప్ డెడ్ సెంటర్ అంటే దీన్ని బాటమ్ డెడ్ సెంటర్ అంటారు, బీడీసీ. సపోజ్ ఇదే పిస్టన్ అనుకుందాం, అనుకుంటే ఈ టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్ రావడానికి ఒక స్ట్రోక్ అనుకుంటాం. మళ్ళీ బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ వెళ్ళడానికి ఒక స్ట్రోక్. అంటే మొత్తం ఎన్ని స్ట్రోక్ అయ్యాయి, 2 స్ట్రోక్. ఈ సైకిల్ కంప్లీట్స్ ఇన్ 2 స్ట్రోక్స్. 2 స్ట్రోక్ లో కంప్లీట్ అవుతుంది. ఓకే, దిస్ కంప్లీట్స్ ఇన్ 2 స్ట్రోక్స్. అందుకే దాన్ని 2 స్ట్రోక్ ఇంజిన్ అని అంటారు అనమాట. దీనిలో ఏంటంటే హై పవర్ వస్తుంది, పవర్ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఇంకో ఫర్దర్ గా నెక్స్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు తెలుసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇందులో ఏంటవుతుంది అంటే ప్రతి దాంట్లో పవర్ స్ట్రోక్ ఉంటుంది. పవర్ స్ట్రోక్ 2 స్ట్రోక్ లో కూడా పవర్ స్ట్రోక్ ఉంటుంది. అందుకని పవర్ ఎక్కువ ఉంటుంది, హై పవర్ ఉంటుంది. ఎఫిషియన్సీ కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు 4 స్ట్రోక్ ఇంజిన్. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఓల్డ్ స్కూటర్స్. ఇంతకుముందు ఓల్డ్ స్కూటర్స్ ఉండేవి, అవి 2 స్ట్రోక్ వాటిలో వాడుతున్నారు. స్మాల్ ఇంజిన్ అనమాట, ఇది చిన్న ఇంజిన్స్ ఉంటాయి, కాంపాక్ట్ గా ఉంటుంది అనమాట ఇది. బట్ 2 స్ట్రోక్ ఇంజిన్ లో ఇప్పుడు 2 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ ఇప్పుడు కూడా వాడుతున్నాం మనం. కొన్ని షిప్స్ లో మనం 2 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ వాడుతుంటాం. షిప్స్ లోని వాటిల్లోని నెక్స్ట్ కొన్ని ఆటోమిక్ సెంటర్స్ లో కూడా 2 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్స్ వాడుతూ ఉంటాం. దాని ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. కాకపోతే కొంచెం దానికి దీన్ని ప్లేస్ అది ఆక్యుపై చేస్తుందని ప్లేస్ అని, లేకపోతే పెట్రోల్ ఎక్కువ కన్సంప్షన్ చేస్తుందని, కానీ లేకపోతే ఎఫిషియన్సీ అది బాగుంటది. ఇప్పుడు 2 స్ట్రోక్ డీజిల్ ఇంజిన్ కూడా వాడుతున్నాం, వాడతారు షిప్స్ లో వాడతారు అది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే 4 స్ట్రోక్ ఇంజిన్. 4 స్ట్రోక్ ఇంజిన్ ఏంటంటే ఇందులో సైకిల్ కంప్లీట్ ఇన్ 4 స్ట్రోక్స్. మనం ఇక్కడ టీడీసీ అని చెప్పుకున్నాం కదా. ఇదే విధంగా ఈ టీడీసీ నుంచి బీడీసీకి ఒక స్ట్రోక్ అనుకుంటే, మళ్ళీ బీడీసీ నుంచి టీడీసీకి సెకండ్ స్ట్రోక్, మళ్ళీ టాప్ డెడ్ సెంటర్ నుంచి బాటమ్ డెడ్ సెంటర్ కి 3rd స్ట్రోక్, మళ్ళీ బాటమ్ డెడ్ సెంటర్ నుంచి టాప్ డెడ్ సెంటర్ కి 4th స్ట్రోక్. ఇక్కడ నుంచి ఈ టాప్ డెడ్ సెంటర్ నుంచి ఈ బాటమ్ డెడ్ సెంటర్ రావడానికి మనం ఒక స్ట్రోక్ అనుకుంటే 4 స్ట్రోక్ లో 4 స్ట్రోక్లు పడతాయి. ఓకే, దానికనే ఇది 4 స్ట్రోక్ ఇంజిన్ అని అంటాం అన్నమాట. కంప్లీట్స్ ఇన్ 4 స్ట్రోక్స్. ఓకే, ఇది మోర్ ఎఫిషియెంట్ అండ్ క్లీన్ కంపేర్ టు 2 స్ట్రోక్ ఇంజిన్. ఇది మోర్ ఎఫిషియెంట్ అండ్ క్లీన్. మనం జనరల్ గా వాడే కార్స్ గానీ, బస్సెస్ గానీ, ట్రాక్టర్స్ గానీ ఇవన్నీ కూడా 4 స్ట్రోక్ ఇంజిన్స్ తోనే నడుస్తున్నాయి. స్పెషల్ టైప్ ఆఫ్ ఇంజిన్స్ అని కొన్ని ఇంజిన్స్ ఉన్నాయి. అవేంటంటే కొన్ని ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లో ఉన్నాయి, కొన్ని ఏంటంటే అవి కొంచెం లిమిటెడ్ స్టేజ్ లో కూడా ఉంటాయి. అంటే అది మనం కొన్ని ప్రోటోటైప్స్ వాడేటప్పుడు మాత్రమే వాడతాం. ఇంజిన్స్ ఉంటాయి, బట్ అది రెగ్యులర్ ఇంజిన్స్ లా కాకుండా కొన్ని ఇంకా పూర్తిగా దాన్ని ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లో కూడా కొన్ని ఉన్నాయి. ఆ ఇంజిన్స్ లో మనకి ఎగ్జామ్ లో ఇస్తారంటే మన సిలబస్ లో ఎంత వరకు ఉందో ఆ ఇంజిన్స్ వరకు కవర్ చేద్దాం. ఓవరాల్ గా మనం
సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన పని కాదు, మన సిలబస్ లో ఏమి ఇచ్చారో అవి కవర్ చేసి దాని ద్వారా మనం మార్క్స్ గెయిన్ చేయడానికి మనం మెయిన్ పాయింట్ చూసుకుందాం. ఓకే, ఫ్రీ పిస్టన్ ఇంజిన్. ఫ్రీ పిస్టన్ ఇంజిన్ అంటే ఏంటంటే ఇందులో పిస్టన్ ఒక క్రాంక్ షాఫ్ట్ కి కనెక్ట్ చేయకుండా ఉంటుంది అనమాట. ఇది గ్యాస్ ఇంజిన్స్ లో వాడుతుంటారు. ఇది ఫ్రీ పిస్టన్ ఇంజిన్ అనమాట. ఫ్రీ పిస్టన్ ఇంజిన్ దీన్ని కూడా ఆప్షన్ లో అడుగుతారు, మిమ్మల్ని ఆప్షన్ లో అడుగుతారు. వేర్ ద పిస్టన్ ఇంజిన్, ఫ్రీ పిస్టన్ ఇంజిన్ ఇచ్చి ఆప్షన్ లో కనెక్టింగ్ రాడ్ కనెక్ట్ చేయండి ఏంటి అంటే మీరు అది పెట్టాల్సి వస్తుంది. అందుకని అడగచ్చు, డెప్త్ గా వెళ్తే అడగచ్చు. మామూలుగా అయితే ఈ ఫ్రీ పిస్టన్ ఇంజిన్ గురించి అడగరు. ఎక్కడ అడుగుతారంటే కొన్ని ఎలిమినేట్ చేసుకోవడానికి కానీ ఆప్షన్స్ లో అడుగుతారు. మెయిన్ ఆప్షన్స్ లో అడుగుతారు. అసలు అది ఏంటో తెలిస్తే నీకు అది ఎలిమినేట్ చేయడానికి అవుతుంది కాబట్టి మనం తెలుసుకుందాం. ఫ్రీ పిస్టన్ ఇంజిన్ ఇంజిన్ which the piston is not connected to the crankshaft and moves freely due to the gas pressure used in special applications, power generations and experimental వాటికి వాడుతున్నా. అంటే ఏంటంటే దీనికి మనకి కనెక్టింగ్ రాడ్ నుంచి పిస్టన్ కి కనెక్ట్ చేయకుండా జస్ట్ గ్యాస్ ప్రెజర్ ద్వారానే అది వెళ్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇది ఒక సిలిండర్ అనుకుందాం. సిలిండర్ అందులో పిస్టన్ అనుకుందాం. ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది మనం సిలిండర్ లో, ఇది సిలిండర్ అనుకుంటే దీన్ని మనం పిస్టన్ అనుకుంటే సిలిండర్ లో పిస్టన్ ఉంది. ఇప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తాం, ఇది కనెక్టింగ్ రాడ్ ద్వారా మనం ఇది మూవ్ అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా దీన్ని ఏం చేస్తారంటే డైరెక్ట్ గా గ్యాస్ ప్రెషర్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్ తో దీన్ని మూవ్ చేస్తాం మనం. అర్థమవుతుందా? గ్యాస్ ప్రెజర్ తోనే మూవ్ చేస్తాం. మనకి పైన ఇన్లెట్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్ లేకుండా గ్యాస్ ప్రెజర్ తోనే ముందుకి వెనక్కి వస్తుంది. అది ప్రెజర్ తో వాడతాం. అది ఫ్రీ పిస్టన్ ఇంజిన్ అంటారు అనమాట ఇది. ఓకే, ఇది కొన్ని పవర్ జనరేషన్స్ లోని నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ అప్లికేషన్స్ లోనే ఉంది. ఇది యాక్చువల్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ లోనే ఉందన్నమాట. నెక్స్ట్ ఇది రోటరీ పిస్టన్ ఇంజిన్. రోటరీ పిస్టన్ ఇంజిన్ అంటే పిస్టన్ ఇన్స్టెడ్ ఆఫ్ అప్ అండ్ డౌన్ జరగకుండా దానికి ఏంటంటే తిరుగుతుంది, రొటేషన్ లో తిరుగుతుంది కాబట్టి ఇది రోటరీ పిస్టన్. ఆల్రెడీ వ్యాంకెల్ ఇంజిన్ గురించి తెలుసుకుందాం. రోటరీ ఇంజిన్ కూడా వ్యాంకెల్ ఇంజిన్ రోటరీ పిస్టన్ ఇంజిన్ లోకి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే క్లాసిఫికేషన్, నెంబర్ ఆఫ్ సిలిండర్స్ అంటారు. సిలిండర్స్ ద్వారా అంటే ఎన్ని సిలిండర్స్ ఉన్నాయి అనే ద్వారా కూడా మనకి క్లాసిఫికేషన్ వస్తుంది. సిలిండర్ అంటే ఏంటో తెలుసుకుంటే మనం ఎన్ని సిలిండర్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ముందు ఏంటంటే సిలిండర్ అంటే ఏంటి. సిలిండర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఇంజన్ ఇన్సైడ్ విచ్ ద పిస్టన్ మూవ్స్ అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్ అనవచ్చు, టు అండ్ ఫ్రో అని అవ్వచ్చు అనమాట. వాట్ డస్ నెంబర్ ఆఫ్ సిలిండర్స్ మీన్స్? ఒకవేళ సిలిండర్ అంటే ఏంటి? సిలిండర్ అంటే మనం చెప్పుకున్నాం కదా, నేను ఎక్కువ హారిజంటల్ గా చెప్తాను. ఇది ఒక సిలిండర్ అనుకుందాం. ఇందులో పిస్టన్ మూవ్ అవుతుంటది అప్ అండ్ డౌన్. ఓకే, ఇది సిలిండర్ అంట. ఓకే, ఇది సిలిండర్ అంటాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిలిండర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సిలిండర్ పెట్టాం, కొంత పార్ట్ నడిచింది. నెక్స్ట్ మనకి ఇంకా ఎఫిషియన్సీ ఇంకా పెరగాలంటే ఏం చేస్తాం, ఇంకొక సిలిండర్ పెట్టుకుంటాం. ఇప్పుడు మనకి సపోజ్ మన ఎక్కడైనా బ్యాటరీస్ చూసుకోండి, మనకి ఏదైనా మన టార్చ్ లైట్ కానీ లేకపోతే కెమెరా కానీ లేకపోతే మన క్యాలిక్యులేటర్, మన క్యాల్సీ కానీ చూసుకుంటే అందులో ఒక బ్యాటరీ పక్కన ఇంకొక బ్యాటరీ పెడతారు. ఎందుకు పెడతామంటే దాని యొక్క ఎఫిషియన్సీ పెంచుకోవాలంటే బ్యాటరీ పెడతారు. అలా బ్యాటరీ పెట్టుకుంటూ వెళ్తే దాని ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే, అదే విధంగా మనకి ఒక సిలిండర్ తో మనకు ఒక పవర్ ప్రొడ్యూస్ చేసుకున్నాం. పవర్ ఇంకొంచెం పెంచాలి, దాన్ని ఇంకా స్పీడ్ గా వెళ్ళాలి, లేదంటే ఇంకా దానికి కెపాసిటీ పెంచాలి అంటే ఇంకొక సిలిండర్ పెడతాం, ఇంకొక సిలిండర్, ఇలా సిలిండర్స్ పెంచుకుంటూ వెళ్తాం. దాన్ని మల్టీ సిలిండర్ ఇంజిన్ అని అంటాం అనమాట. వాట్ డస్ ద నెంబర్ ఆఫ్ సిలిండర్ మీన్స్ అంటే ఇట్ మీన్స్ హౌ మెనీ సిలిండర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అన్ ఇంజిన్. మోర్ సిలిండర్స్ అయితే ఏమవుతుంది, సిలిండర్స్ పెరిగే కొద్దీ మోర్ పవర్, దానివల్ల స్మూత్ రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, 4 strokes లో ఒక సైకిల్ ఏదన్నా తీసుకుంటే 4 strokes లో మన 4 stroke ఇంజిన్ లో 4 strokesలో 1 stroke పవర్ స్ట్రోక్ వస్తుంది. అంటే పవర్ స్ట్రోక్ ఒకటి వస్తుంది, మిగిలిన 3 ఐడియల్ స్ట్రోక్స్ వస్తుంది. అదే విధంగా ఇంకో ఇంజిన్ తీసుకున్నాం అనుకోండి, అందులో కూడా ఒక పవర్ స్ట్రోక్ వస్తుంది. అంటే ఏంటది, ఇది ఐడియల్ గా ఉన్నప్పుడు అది రన్ అవుతుంది. అలా ఇంజిన్స్ పెంచుకుంటే అంటే ప్రతి సైకిల్లోని కూడా ఇప్పుడు 4 ఇంజిన్ తీసుకున్నాం అనుకోండి, ప్రతి సైకిల్లో కూడా మనకి ఒక పవర్ స్ట్రోక్ జనరేట్ అవుతుంది. దానివల్ల ఇంజిన్ స్మూత్ గా రన్ అవడానికి అవుతుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ డీప్ గా వెళ్ళేటప్పుడు మీకు తెలుస్తుంది అసలు ఏంటి ఇంజిన్, ఫ్లై వీల్ ఏంటి, అసలు స్మూత్ అంటే ఏంటి అనేది మనకి నెక్స్ట్ క్లాసెస్ లో వెళ్తే తెలుస్తుంది.
ఈ సిలిండర్ చెప్పాం కదా. సిలిండర్ అంటే ఏంటంటే ఒక ఇందులో మనం పెట్రోల్ డీజిల్ ఏదైనా సిలిండర్ లోనే మనకి మిక్స్ అయ్యి అందులోనే మనకి బర్న్ జరిగి మనకి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఇంత మనం చూసుకున్నాం కదా. ఇప్పుడు సిలిండర్ పార్ట్స్ గురించి ఒకసారి తీసుకుందాం. ఇది సిలిండర్ ఇలా కనిపిస్తుంది మనకి. ఇది దాన్ని క్రాస్ సెక్షన్ తీసుకుంటే సిలిండర్ లా ఉంటుంది. ఈ సిలిండర్ లో పిస్టన్ అంటే ఇది మనం ఇందాక నుంచి తీసుకున్నాం కదా. పిస్టన్ అంటే ఇది సిలిండర్. యాక్చువల్ గా సిలిండ్రికల్ షేప్ లో ఉంటది కాబట్టి దాన్ని సిలిండర్ అంటారు. ఓకే, ఇది పెద్ద ఇన్ఫర్మేషన్ చెప్పేదాన్ని కదా. బట్ మీకు సిలిండర్ ఎందుకు అంటారంటే మన గ్యాస్ సిలిండర్ కూడా అంతే కదా. ఓకే, ఈ పిస్టన్ మనం పైన కట్ చేసాం. అది యాక్చువల్ గా ఏంటంటే సీల్ అయిపోయి ఉంటుంది. ఓకే, ఇది పిస్టన్ అప్ అండ్ డౌన్ అవుతుంది. దీన్ని కనెక్టింగ్ రాడ్ అంటాం మనం. ఓకే, ఇవన్నీ ఈ పార్ట్స్ అన్ని మనకు అవసరం లేదు. పిస్టన్ కనెక్టింగ్ సిలిండర్ ఎలా ఉంటుందో చెప్పుకోవడం కోసం పిలుస్తాం. మనం ఇప్పుడు పైన ఇది రాసుకున్నాం కదా. ఇది అప్ అండ్ డౌన్. అప్ అండ్ డౌన్ అంటాం. ఇది అప్ అండ్ డౌన్ మోషన్. పిస్టన్ యొక్క అప్ అండ్ డౌన్ మోషన్. లేకపోతే మనం హారిజాంటల్ గా అంటే టూ అండ్ ఫ్రో అని కొన్నిసార్లు టూ అండ్ ఫ్రో అని కూడా అంటారు. కొన్ని క్వశ్చన్ లో టూ అండ్ ఫ్రో అని అడుగుతారు, అప్ అండ్ డౌన్ అంటారు. ఇది పిస్టన్ మూవ్మెంట్. ఇది యాక్చువల్ గా పిస్టన్. ఇవి పిస్టన్ రింగ్స్ అంటాం. ఇవి బ్లాక్ గా ఉన్నాయి కదా, వీటిని పిస్టన్ రింగ్స్ అంటాం. ఇది రాస్తాను, పిస్టన్ రింగ్స్. ఓకే, ఇది పిస్టన్ రింగ్స్ అన్నమాట. ఇంకెందులో ఉంది, ఇది కనెక్టింగ్ రాడ్. ఓకే, ఇవన్నీ ఓకే. నెక్స్ట్ మనం ఇంకా వెళ్ళేపొద్దు తెలుసుకుందాం. ఇవి ఒకసారి చూసుకోండి. కామన్లీ యూజ్డ్ మెటీరియల్స్. సిలిండర్ కి మనం మెటీరియల్స్ ఏం వాడుతున్నాం, అందులో బేసిక్ గా మనకి దాని యొక్క ఎఫిషియన్సీ గురించి. ఇప్పుడు నువ్వు రేసింగ్ కార్స్ తీసుకుంటే అది చాలా స్పీడ్ గా వెళ్ళాలి, ఎక్కువ ఫ్యూయల్ కన్సంప్షన్ చేసుకోవాలి, మోర్ పవర్ టార్క్ అది కావాలి. కాబట్టి దాంట్లో ఇంజిన్స్ అన్ని చాలా హై లెవెల్లో ఉంటాయి. దానికి వాడే మెటీరియల్ మనం ఏదైతే మనం ట్రాక్టర్స్ కానీ లేదంటే మన ఆటోస్, జనరల్ ఆటోస్ లో వాడే ఇంజిన్ కి ఈక్వల్ గా ఉండవు, చాలా తేడా ఉంటుంది అన్నమాట. అలాగే అందులో రకరకాల అంటే మనం ఆ మెటీరియల్ కి డబ్బులు పెంచే కొద్దీ కూడా దానికి క్వాలిటీ పెరుగుతుంది అనమాట. అంటే మనకి ఆ క్వాలిటీ నీకు పవర్ రిక్వైర్మెంట్ అంటే అక్కడ ఎంత రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు మనం రోజు నడిపే ఆటోస్ కి మనం హై అలాయ్స్ పెట్టేసినా కానీ ఆ కాస్ట్ మనం ఆటో వాళ్ళు కొనలేరు, కాబట్టి అక్కడ అవసరం లేదు. అది కాక మనం 7 సీటర్ ఆటోస్ కి లేదంటే 4 సీటర్ ఆటోస్ కి మనం అంత స్టీల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మామూలు ఊర్లో రోడ్డు మీద ఫ్లాట్ రోడ్స్ మీద తిరగడానికి అంత అవసరం లేదు. సో ఏ మెటీరియల్ ఎక్కడ వాడాలనేది మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది, ఫ్యూచర్ క్లాసెస్ లో తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఏంటంటే మనం మెటీరియల్ ఏంటి వాడతాం అన్నంత వరకు తెలుసుకుందాం. ఫస్ట్ క్యాస్ట్ ఐరన్. క్యాస్ట్ ఐరన్ లో ఏంటుంటుంది, దాని ప్రాపర్టీస్ చూసి అది ఎక్కడ వాడతారో చూద్దాం. హై స్ట్రెంగ్త్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. క్యాస్ట్ ఐరన్ హై స్ట్రెంగ్త్ ఉంటుంది. వేర్ రెసిస్టెన్స్ అంటే అరుగుదలని అది నిరోధించగలుగుతుంది. అంటే ఎక్కువ సార్లు మనకి సిలిండర్ చూసాం కదా, ఇందాక సిలిండర్ చూసాం కదా, సిలిండర్ లో పిస్టన్ మూవ్ అవుతూ ఉన్నా కూడా అది అరగకుండా ఉండడానికి ఇది ఒక బాగానే అంటే అరగకుండా కాపాడుతుంది అనమాట. తర్వాత ఓల్డర్ అండ్ హెవీ డ్యూటీస్ అంటే ఇంతకుముందు పాత ఇంజిన్స్ లో హెవీ డ్యూటీ ఇంజిన్స్ ఉంటాయి కదా, పాత పెద్ద పెద్ద లారీస్ బస్సెస్ ఉండేవి, మీకు చిన్నప్పుడు చూసుంటే వాటిల్లో కూడా ఇవి కాస్ట్ ఐరన్ వాడేవారు అనమాట. తర్వాత అలాయ్ స్టీల్ అంటే స్టీల్లే మనకి స్టీల్లో రకాలు ఉంటాయి. అది కూడా మనకి ఒక క్లాస్ ఉన్నట్టుంది, మీకు మెటీరియల్ సైన్స్ ఉన్నట్టుంది, అది కూడా డిస్కస్ చేద్దాం. ఒక స్టీల్లో కొన్ని అలాయ్స్ ని, అలా అంటే దాని ఒక కాంపోజిషన్ మారిపోతుంది. ఇప్పుడు అలా కొన్ని ఏంటంటే రెసిస్టెన్స్ పట్టకుండా అంటే మన రస్ట్ పట్టకుండా కొన్ని అలాయ్స్ ని వాడతాం అనమాట. నికిల్ గానీ క్రోమియం గానీ ఇలాంటివి వాడితే రస్ట్ పట్టకుండా ఉంటుంది. ఓకే, కొన్ని ఏంటంటే మెలిబిలిటీ అంటే తీగలుగా సాగడానికి కొంచెం అలాయ్స్ వాడతాం అనమాట. ఓకే, కొన్ని ఏంటంటే హార్డ్ గా ఉండడానికి కొన్ని అలాయ్స్ ని వాడతాం. టంగ్స్టన్, క్రోమైడ్ ఇలాంటివన్నీ కూడా హార్డ్ గా ఉండడానికి వాడుతుంటాం. సో ఇలాంటి వాటిని ఒక స్టీల్ లో దాన్ని కలిపితే దాన్ని అలాయ్ అంటారు. జనరల్ గా ఒక స్టీల్ ఏదో అంటారు కదా, దాంట్లో మనం అలాయ్స్ వాడి చేస్తాం, దాన్ని కలిపితే దాన్ని అలాయ్ అంటాం. అలాగే మనకి ఏం కావాలి అంటే అక్కడ దానికి అరుగుదల తగ్గించాలా లేకపోతే దాని యొక్క రస్ట్ తగ్గించాలా అనే దాన్ని బట్టి మనం అలాయ్స్ మారుస్తుంటాం. బట్ అలాయ్ స్టీల్ అంటే ఏంటంటే సమ్ అలాయ్ కలిసింది అని అర్థం అనమాట. ఓకే,
అలా స్టీల్ వాడుతున్నాం. బేసిక్ గా అందరికి తెలియడం కోసం ఇలా వాడతాం. ఓకే, నెక్స్ట్ మనకి హై స్పీడ్ స్టీల్ లేకపోతే టంగ్స్టన్ క్రోమైడ్ స్టీల్ లేదంటే హై నికెల్ కాడ్మియం రకరకాల స్టీల్స్ ఏవో ఉంటుంటాయి. ఆ స్టీల్స్ అనేది నెక్స్ట్ కనుక్కుందాం. ఫస్ట్ ఏంటంటే బేసిక్ గా సిలిండర్ ఎంత వరకు సిలిండర్లు ఏమి ఉంటది అన్న వరకు ఇప్పుడు ప్రెసెంట్ తెలుసుకుందాం. అలాయ్ స్టీల్ ఇది వెరీ స్ట్రాంగ్ కంపేర్ టు క్యాస్ట్ ఐరన్. ఇది వెరీ స్టీల్ హై ప్రెషర్ ని టెంపరేచర్ ని తట్టుకుంటది. ఏంటవుతుంది మనకి ఒక సిలిండర్ ఉంది. ఈ సిలిండర్ లో ఇదొక పిస్టన్ అనుకుందాం. ఇక్కడ ఏమవుతుంది మనకి ఇన్లెట్ వాల్వ్ ఎగ్జాస్ట్ వాల్వ్ ఉంది. లోపల ఏమవుతుంది ఒకవేళ స్పార్క్ ప్లగ్ ఒకవేళ పెట్రోల్ ఇంజిన్ అయితే స్పార్క్ ప్లగ్ ద్వారా మంట వస్తుంది. ఒకవేళ డీజిల్ ఇంజిన్ అయితే మనకి ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా మంట వస్తుంది. మంట అంటే అదే బర్నింగ్ అంటే దాని కంబషన్ అని మనం టెక్నికల్ వర్డ్ అంటాం. ఏదైనా ఒక దాంట్లో సిలిండ్రికల్ పార్ట్ లో ఒక ఎక్స్ప్లోడేషన్ అంటే బాగా కంబషన్ దాని జరిగినప్పుడు ఏమవుతుంది వాల్స్ ఒక్కసారే షవర్ అవుతాయి, షేక్ అవుతాయి. ఆ షేక్ అయ్యి అది ఎక్స్ప్లోడ్ అవ్వకుండా తట్టుకోగలగాలి. దానికోసం మనం ఎలా స్టీల్స్ వాడతాం అన్నమాట. దీనికన్నా కంపేర్ చేస్తే ఇది బెటర్. హై ప్రెజర్స్ అంటే డీజిల్ మనం అందించినప్పుడు వచ్చే హై ప్రెజర్ కానీ దాని టెంపరేచర్ కానీ తట్టుకోవడం కోసం ఇది అలా స్టీల్ పనిచేస్తుంది. దాని టెంపరేచర్ యూజ్డ్ ఇన్ హై లోడ్ ఇంజిన్స్. హై లోడ్ ఇంజిన్స్ అంటే మనం చూస్తాం పెద్ద పెద్ద జేసీబీస్ కానీ ట్రక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. వాటిలో అలా స్టీల్ వాడతాం. లేకపోతే కొన్ని ఇంజిన్స్ కూడా ఇప్పుడు వచ్చాయి మనకి. బస్సెస్ కూడా హై ఇంజిన్స్ వచ్చాయి. మన ఇప్పుడు టాటా వాళ్ళు కూడా మనకి మంచి స్టీల్స్ మంచి ఇంజిన్స్ వాడుతున్నారు. సో అందులో కూడా అలా స్టీల్ వాడతారు అనమాట. అల్యూమినియం అలా ఏంటంటే వాడతాం అంటే కంపేర్ టు అలా స్టీల్ అల్యూమినియం అలా ఎందుకు వాడతాం అంటే అల్యూమినియం ఏంటంటే వెయిట్ తక్కువ ఉంటుంది. వెయిట్ తక్కువ ఉండి మనకి ఈ రస్ట్ పట్టదు, లైట్ వెయిట్ ఉంటుంది. నెక్స్ట్ దానికి రెసిస్టెన్స్ వేర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. అందుకని మనం అల్యూమినియం వాడతాం. ఫ్లైట్స్ లో ఎక్కువ మనకి ఎయిర్ క్రాఫ్ట్ వాటిలో మనకి ఎక్కువ అల్యూమినియం వాడతాం. లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి పైకి ఎగురుతుందని. ఓకే, లైట్ వెయిట్, గుడ్ హీట్ డిసిపేషన్ అంటే హీట్ ప్రొడ్యూస్ అయింది, సిలిండర్ లో హీట్ ప్రొడ్యూస్ అయింది. హీట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఏం చేయాలి, అది సరౌండర్స్ కి ఇచ్చేయాలి. ఓకే, సరౌండర్స్ కి ఇచ్చేస్తే హీట్ దానికి డిసిపేట్ అయిపోతుంది. మనం చూస్తే మనం బైక్ లో చూస్తే ఇంజన్ ఉంటుంది, ఇంజన్ చుట్టూ ఇలా ఫిన్స్ లా ఉంటాయి. ఇట్లా ఫిన్స్ అంటారు. ఈ ఫిన్స్ ఏం చేస్తాయంటే హీట్ ని ఇలాగా దాన్ని ఏరియాని పెంచితే హీట్ ఎయిర్ ఫ్లో అవుతుంది కాబట్టి దాని త్వరగా కూల్ అయిపోతుంది. అల్యూమినియం కి ఆ గుణం ఉందన్నమాట, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉంది అల్యూమినియం కి. సో గుడ్ హీట్ డిసిపేషన్ యూస్డ్ ఇన్ మోడర్న్ కార్స్. కొత్తగా వాడే కార్స్ లో అది వాడుతున్నాం, బైక్స్ లో వాడుతున్నాం. యూజువలీ కాస్ట్ ఐరన్ లైనర్ అంటే ఏం చేస్తామంటే దీన్ని ఒక లైనర్ వాడతాం. ఇప్పుడు సిలిండర్ చుట్టూ ఉంది కదా, అల్యూమినియం వాడాం. అల్యూమినియం వాడాం, వెయిట్ తక్కువ ఉంది, అల్యూమినియం వాడాం. బట్ ఏంటి దీనికి కొన్ని స్ట్రెంగ్త్స్ ఎక్కువ ఉన్నాయి కాస్ట్ ఐరన్ కి. కాస్ట్ ఐరన్ చాలా వెయిట్ ఉంటుంది. కాస్ట్ ఐరన్ కోసం ఏం చేస్తామంటే అల్యూమినియం తీసుకుని దానికి కాస్ట్ ఐరన్ లైనింగ్ వేస్తాం చుట్టూ. అంటే వెయిట్ తక్కువ ఉంది బట్ కాస్ట్ ఐరన్ యొక్క ప్రాపర్టీస్ కూడా మనం తెచ్చుకోగలిగాం. అందుకని కూడా ఒకసారి కాస్ట్ ఐరన్ లైనర్స్ వాడతాం అల్యూమినియం అలా వాడితే. ఓకే, దాని తర్వాత నికెల్ క్రోమియం అనేది ఇది కంప్లీట్ గా హై స్టాండర్డ్ వాడతాం అనమాట. స్పెషల్ ఇంజిన్స్ కే వాడతాం నికెల్ క్రోమియం. హై కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. నికెల్ క్రోమియం అంటే అసలు రస్ట్ పట్టదు, ఎయిర్ రెసిస్టెన్స్, హీట్ డిసిపేషన్ అన్ని క్వాలిటీస్ ఉంటుంది దానికి. నికెల్ క్రోమియం హై రెసిస్టెన్స్, హై వేర్ అండ్ హీట్ రెసిస్టెన్స్ ఉంది, వేర్ రెసిస్టెన్స్. యూజ్డ్ ఇన్ హై పెర్ఫార్మెన్స్ ఇంజిన్స్ లో వాడతాం. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాస్ట్ ఐరన్ అంటే పాతది, కొంచెం తక్కువ కాస్ట్ అని అనుకుంటే కాస్ట్ ఐరన్ కి వెళ్ళిపోండి. ఆ ఇంజిన్ ఎవరైనా అడిగితే ఒకవేళ హై ఇంజిన్స్ అన్నది పెద్ద ఇంజిన్స్ అని అడిగారు, లేకపోతే హై ఎయిర్ క్రాఫ్ట్ అని అడిగారు, లేదంటే మన మిజైల్స్ అదే మన ఏరోక్రాఫ్ట్ కొత్తవి ఇంజిన్స్ కానీ లేకపోతే వార్ లో వాడే యూజెస్ ఇలాంటి వాటిని అడిగితే అది ఖచ్చితంగా మోడర్న్ అల్యూమినియం కానీ అల్యూమినియం లైనర్ తో లేదంటే అలాయ్ స్టీల్ గానీ ఉంటది అనమాట. ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం యాక్చువల్గా మనం తెలుసుకుంటుంది ఏంటంటే సిలిండర్ లో దాని టైప్ గురించి తెలుసుకుంటున్నాం. మనం ఇంజిన్స్ గురించి ఇంకా అదే మెటీరియల్స్ గురించి నెక్స్ట్ మెటీరియల్స్ సైన్స్ లో క్లాసులు తెలుసుకుందాం.